రండి ఈరోజొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. రోజంతా మన మైండ్ని క్లియర్గా ఫోకస్డ్గా ఉంచుకోవడానికి కొన్ని చాలా చాలా సింపుల్ మార్నింగ్ ఎక్సర్సైజులున్నాయి. వాటి గురించే ఈ విశ్లేషణ. ఉదయం నిద్ర లేవగానే అంతా ఏదో మబ్బుగా గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఏ పనిమీద మనసు లగ్నమవ్వదు, దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామందికిది అనుభవమే కదూ? సరే, మరి ఆ మబ్బులాంటి ఫీలింగ్ నుంచి బయటపడి మన బ్రెయిన్ని రోజంతా చురుగ్గా ఉంచుకోవడం ఎలాగో చూద్దాం. ఉదయాన్నే కొంచెం స్లోగా అనిపించడం, ఆలోచనలు కాస్త గందరగోళంగా ఉండటం ఇది చాలా చాలా కామన్ విషయం. దాదాపు అందరికీ ఇలాగే ఉంటుంది. కానీ దీన్నుంచి బయటపడలేమనుకుంటే పొరపాటే. దీని వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. మనం వ్యాయామం చేసే ముందు బాడీకి వార్మప్ చేస్తాం కదా, సరిగ్గా అలాగే మన బ్రెయిన్కి కూడా రోజును మొదలుపెట్టే ముందు ఒక చిన్న వార్మప్ కావాలన్నమాట. దీన్నే సైంటిఫిక్గా కాగ్నిటివ్ వార్మప్ అంటారు. అంటే ఏంటంటే మన బ్రెయిన్ని రోజంతా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, క్లియర్గా ఆలోచించడానికి, ఫోకస్డ్గా ఉండటానికి ప్రిపేర్ చేసే కొన్ని చిన్న చిన్న మెంటల్ టాస్క్స్ అన్నమాట. అయితే ఇలా చేయడం వల్ల వెంటనే కనిపించే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? అద్భుతంగా ఉంటాయి. మన ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంకా ఆ మెంటల్ ఫ్రిక్షన్ అంటే ఆ చిరాకు, గందరగోళం తగ్గుతుంది. సరే, థీరీ బానే ఉంది కదా, మరి ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దామా? ఇప్పుడు మనం ఓ 3 సింపుల్ బ్రెయిన్ ఎక్సర్సైజుల గురించి తెలుసుకుందాం. వీటన్నిటికీ కలిపి జస్ట్ 5 నిమిషాలు చాలు. ఫస్ట్ది పంచేంద్రియాల స్కాన్. అంటే ప్రశాంతంగా కూర్చొని మనం చూడగలిగేది, వినగలిగేది, ఫీల్ అవ్వగలిగేది, వాసన చూడగలిగేది, రుచి చూడగలిగేది, ఇలా ఒక్కొక్కటి మనసులో అనుకోవాలి. రెండవది కృతజ్ఞతను గుర్తుచేసుకోవడం. నిన్నటి రోజులో మనం కృతజ్ఞతగా ఫీలైన 3 విషయాలని గుర్తుచేసుకోవాలి. ఇక మూడవది త్వరిత మానసిక గణితం. మనసులోనే చిన్న చిన్న లెక్కలు చేయడం. ఉదాహరణకి నంబర్స్ని డబుల్ చేయడం లాంటివి. చాలా సింపుల్ కదూ, కానీ చాలా పవర్ఫుల్. ఈ ఎక్సర్సైజులు చేయడం ఒక ఎత్తు, కానీ వీటిని ప్రతిరోజూ చేసే అలవాటుగా మార్చుకోవడమనేది చాలా ముఖ్యం. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం నిద్రలేసిన మొదట 5 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి, మన ముందు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి, ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా స్క్రోల్ చేయడం. దానివల్ల ఏమవుతుంది? డిస్ట్రాక్షన్, టెన్షన్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. రెండో ఆప్షన్, ఈ సింపుల్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం. దీనివల్ల మనకు దొరికేది ఏకాగ్రత, మానసిక స్పష్టత, ప్రశాంతత. చాయిస్ మనదే. ఇది అక్షరాల నిజం. కొన్ని క్షణాల సంకల్పం మన రోజంతా గమనాన్ని మార్చగలదు. ఉదయాన్నే మనం తీసుకునే ఆ చిన్న నిర్ణయమే ఆ రోజంతా ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. ఇప్పటివరకు మనం తక్షణ ప్రయోజనాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ చిన్న అలవాటు వల్ల లాంగ్ టర్మ్లో మన బ్రెయిన్ హెల్త్కి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ 1% అనే నంబర్ కనిపిస్తోంది కదా, దాని అర్థమేంటంటే ఒక రోజులో మనం కేవలం 1% సమయాన్ని దీనికి కేటాయిస్తే చాలు. అంటే 5 నిమిషాలన్నమాట. రోజులో ఇంత చిన్న సమయం మన మెంటల్ హెల్త్కి ఎంత పెద్ద మార్పుని తీసుకురాగలదో ఊహించండి. ప్రతిరోజూ దీన్ని కొనసాగించడం వల్ల మన మెమొరీ పవర్ పెరుగుతుంది, రోజంతా ఫోకస్ స్థిరంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మన బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ అంటే నాడీ మార్గాలు బలంగా తయారవుతాయి. ఇది మన మానసిక ఆరోగ్యానికి మనం పెట్టే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సో అసలు విషయమేంటంటే మన రోజుని ఎలా మొదలుపెట్టాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒక చిన్న మార్పుతో రోజంతా యాక్టివ్గా, క్లియర్గా ఉండొచ్చు. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. రేపుదయం ఈ వ్యాయామాలలో దేనితో మొదలు పెట్టబోతున్నారు? ఆలోచించండి.